తెలంగాణ ఏపీలకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులకు వికారాబాద్లోని అంతగిరి హరిత రిసార్ట్స్లో శిక్షణ తరగతులు నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21 నుంచి మార్చి 3వ తేదీ వరకు ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి. సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన నాయకత్వ సామర్థ్యాలపై డీసీసీ అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ శిక్షణ తరగతులకు హాజరు కానున్నట్లు సమాచారం. ఇక తెలంగాణ ఏపీ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్య నేతలు సైతం హాజరు కానున్నారు. శనివారం హరిత రిసార్ట్స్ ను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సందర్శించారు. శిక్షణ తరగతులు నిర్వహించే హాల్, డీసీసీ అధ్యక్షులు విడిది చేసే గదులను పరిశీలించి సదుపాయాలపై సూచనలు చేశారు. ఇక కాంగ్రెస్ శిక్షణ తరగతులపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు. వైశాలి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసి సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇందులో భాగంగానే ఢిల్లీ వేదికగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తాం, నిన్న మొన్న కూడా ఢిల్లీలో మొత్తం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఏఐసిసి కార్యదర్శులతో ఏఐసిసి రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శులు కూడా ఏఐసిసి అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఉన్న పరిస్థితుల్లో పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, దానిపైన పెద్ద ఎత్తున ఈ రోజు వీళ్ళు దృష్టి సారించారు. అందులో భాగంగానే రేపటి నుంచి 10 రోజుల పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ లో ఆర్తి గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీ సృజన్ సంఘటన అభియాన్ పేరుతో శిక్షణా తరగతులు నిర్వహించేందుకు సిద్ధమైంది. మొత్తం కూడా ఈ శిక్షణా తరగతులకి తెలంగాణ, ఏపీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు, ఏఐసిసి కార్యదర్శులు మొత్తం కూడా 100 నుంచి 150 మంది ఈ శిక్షణా తరగతులకు హాజరవుతారని చెప్పి తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ శిక్షణా తరగతుల జయప్రదం కోసం ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఏర్పాటు జరుగుతా ఉన్నాయి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఉమ్మడి నేతలందరూ కూడా ఈ శిక్షణా తరగతుల జయప్రదం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ అర్ధ గెస్ట్ హౌస్ లో జరిగే శిక్షణా తరగతులను ప్రారంభిస్తారు. అటు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఏపీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు ఏఐసిసి కార్యదర్శి గిడుగు రుద్రాజు, సాకే శైలనాథ్, రఘువీరారెడ్డి, ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్ర రెడ్డి, ఇతర ముఖ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు జరుగుతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో ఈ శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 3 సార్లు వరుసగా అధికారం కోల్పోవడంతో దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు సన్నగిల్లాయి. అదేవిధంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా పార్టీని సక్రమంగా కాపాడుకోకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఓవైపు దేశంలో, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చి అనుసరిస్తున్న విధానాలపై పెద్ద ఎత్తున ఇప్పటికే ఢిల్లీ పార్లమెంట్ వేదికగా అనేక రాష్ట్రాల్లో పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేసి నిర్మాణ పరంగా పటిష్టపరిచే దానిలో భాగంగానే ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వైశాలి. రాములు, అయితే ఈ శిక్షణ తరగతులకు అంటే అన్ని రాష్ట్రాల నుంచి ముఖ్య నాయకులు హాజరు కానున్నారు కదా, మొత్తం ఎంతమంది వరకు హాజరయ్యే అవకాశం ఉంది? దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారా? అంటే కేవలం ఈ తెలంగాణలోని వికారాబాద్, అనంతగిరి, హరిత గెస్ట్ హౌస్ లో జరిగే శిక్షణ కార్యక్రమాలకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు ఇన్ఛార్జీలు మొత్తం 100 నుంచి 150 మంది సభ్యులు మాత్రమే ఈ శిక్షణ తరగతులకు, రెండు తెలుగు రాష్ట్రాల సభ్యుల నుంచి మాత్రమే ఈ శిక్షణ తరగతులకు హాజరవుతారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిక్షణ తరగతులను ప్రారంభోత్సవం చేస్తారు. పిసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ శిక్షణ తరగతులకు వస్తారని చెప్పి ఉన్న షెడ్యూల్ ప్రకారం తెలుస్తా ఉంది. ఆ తర్వాత 10 రోజుల సమయంలో ఏదో ఒక రోజు రాహుల్ గాంధీ కానీ ఇతర ముఖ్య నేతలు కానీ ఏఐసిసి నుంచి వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాములు.